తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయనలో ఉన్న స్టైల్ అండ్ స్వాగ్ మిస్ అవుతూ వచ్చారు అభిమానులు. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన కూడా మునుపట్లా ఉంటే బాగోదని కాస్త స్టైల్ తగ్గించారు. అయితే ఓజీ నుంచి పవన్ 2.0 బయటకు వచ్చేశారు. ఉస్తాద్తో అది 3.0 అయ్యేలా ఉంది ఇప్పుడు. తాజాగా వచ్చిన పాటతో అరుదైన రికార్డ్ సృష్టించారు పవర్ స్టార్. అదేంటో చూద్దామా? పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద జస్ట్ అలా కనిపిస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది ఆయన డాన్స్ చేస్తే ఇంకేమైనా ఉందా? కొన్నాళ్లుగా డాన్సులకి పూర్తిగా దూరంగానే ఉన్న పవర్ స్టార్ ఉస్తాద్లో చిందేశారు. దీనికి సాక్ష్యం కూడా వచ్చింది ఇప్పుడు. దాదాపు దశాబ్దం తరువాత స్టెప్పులేశారు పవన్. దేఖ్ లేంగే సాలా అంటూ స్వాగ్తో పిచ్చెక్కించారు డీసీఎం. చూస్తున్నారుగా ఇందులో పవన్ స్వాగ్. బ్లాక్ అండ్ బ్లాక్లో ఆయన్ని చూస్తుంటే మామూలుగా లేదంటున్నారు ఫ్యాన్స్. ఇన్బిల్ట్ స్వాగ్తో పవన్ జస్ట్ అలా కదిలితే థియేటర్స్ ఊగిపోతాయేమో. ఉస్తాద్లోని తొలి పాటని 1,00,000 మంది అభిమానులతో లాంచ్ చేయించి కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇలాంటి సర్ప్రైజ్లు ఇంకా బోలెడున్నాయంటున్నారు హరీష్ శంకర్. అత్తారింటికి దారేది తరువాత పవన్ డాన్స్ చేసింది తక్కువే, చేసిన 1-2 స్టెప్పులే. ఉస్తాద్లో దేవే బీట్స్ విన్నాక దేఖ్ లెంగే సాలా అంటూ రెచ్చిపోయారు పవర్ స్టార్. ఫస్ట్ సింగిల్తో హైప్ అలా పెరిగిపోయింది. గబ్బర్ సింగ్ కి మించి దీన్ని ప్లాన్ చేస్తున్నారు హరీష్. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ డైలాగ్లే కాదు, డాన్సులు కూడా ఉంటాయని అర్థమైపోయింది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.